అంటే మొత్తం ఇచ్చారు, మీరు జన్మించారు మొత్తం ఇచ్చారు. అదే రాజు, ఈ నాన్నగారు వచ్చాడు ఇంటికాడ ఏమైనా అలర్ట్ చేసావు ఏంటి? అమ్మ పంపించిందండి. నాన్నగారు కూడా తినేస్తారని ఏంటి అడగండి, ఏంటంటారని నన్ను అడుగుతారు. దగ్గర ఏదో అలర్ట్ చేసావు, సరిగ్గా ఉండట్లేదు, అటు సెకండ్ షోగా వెళ్ళి వస్తున్నావు. మాస్టర్ నేను చేయకపోతే మా నాన్న చేస్తారా? సరే చూడొచ్చు కానీ మరి సెకండ్ షో కాదు, ఫస్ట్ షో ఫస్ట్ షో వెళ్ళానంటే ఎక్కడ చూపించాను. సరే సరే మీరు ఎలా సరే చూసుకుంటాం. అందరూ మీరు అది తీసుకోండి. రాజు మంచి మంచి కూడా ఏంటి ఈ బొక్కలు పెట్టా మీ డాడీ వచ్చినాక ఏం చెప్పలేదు. అయ్యో భయం అనుకో నీరు అడిగిపోతున్నాడు, కాకుండా వచ్చేస్తుంది. సరే సరే రెండు అటెండెన్స్ అయ్యి ముందు లేదా అక్కడ 10:30 అయిపోతుంది, మళ్ళీ అటెండెన్స్ పడదు. 1 2 3 ఓకే అయిపోయింది. నేను అగ్రికల్చర్ దిల్లేవాడా అందండి. మా నాన్నగారు వచ్చి నాకు పొద్దున్నిదే లేదని దొరకతుందన్న తెలియకపోతే అంతే. వాటర్ ఫోటో తీసుకోవాలా, జాబ్ రాయించాలా, బియ్యం ఇవ్వాలా, ఇవన్నీ చూసుకోవాలా. నేస్తారో మీరు పాఠాలు చెప్తారా? జాబ్ వ్యాపారమా, బదులు వ్యాపారమా, పిల్లల వ్యాపారమా? పాఠాలు తర్వాత ఫస్ట్ మాత్రం వాటర్ ఫోటోలు, బాత్రూమ్ ఫోటోలు, ఆయా అటెండెన్స్, ఇన్స్పెక్షన్ ఫాము, మధ్యాహ్నం భోజనం, ఈ ఫోటోలు పెట్టావా లేదో, పిల్లలు తిన్నారా లేదో, గుడ్లు తిన్నారా లేదో, గుడ్లు ఇచ్చారా, బియ్యం ఇచ్చారు, ఇవే ఫస్ట్ మాత్రం. డౌటన్ మాస్టర్ మా మేడం కూడా ఆన్ చేయట్లేదా? భోజనం అంటున్నారా? నీతో మాట్లాడలేకపోతే కూర్చోండి, నీతో పడలేకపోతున్నా బాబు. అన్నమాట సార్ నాన్నగారు వచ్చి చాలా ఫీల్ అయ్యారు. ఏంటంటే ఫీలింగ్? అయితే నీ గురించి ఫీలింగ్ మా అమ్మ మీద నా మీద నీవేదే బాబు. నేను బాగా చదివించి నేను ప్రయోజనం చేయాలని మీ నాన్నగారు కోరిక. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేనండి వీలైతే దొంగ అవ్వాలంటే చాలా టెక్నిక్స్ ఉండాలి. చెప్పండి సార్. దొంగ అంటే దొంగ అయిపోవడం. సార్ దొంగ అవ్వాలంటే ఎప్పటికీ కనిపించకుండా దొంగతనం చేయాలంటే చాలా టెక్నిక్స్ ఉండాలి. అంటే మీరు దొంగ వేస్తారు అనమాట. మనం చీఫ్గా అనుకుంటాం దొంగ అని, కానీ ఆ దొంగతనం చేయాలంటే అబ్బో. వేస్తారండి వేస్తారండి. నీకు ఉద్యోగం రాకుండా దొంగతనం చేసి పట్టుకుంటారా? నీకు మాట్లాడలేదు కానీ సరే నువ్వేమవ్వాలనుకున్నావు చెప్పి తర్వాత ఇది అందరి చదువుగా మానేసి జాగ్రత్తగా చదువుకొని ఓ మంచి ప్రయోజకుడు అయ్యాక కనిపించాను. ఎంబీఓ 1 అవ్వాలనుకుంటున్నాను. ఏ 2 అయితే నష్టం ఏంటి? అంటే ఎంబీఓ 1 అనుకోండి, ఇంకో పని చెప్పవచ్చు. సరే సరే వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది కదా ఇప్పుడు. ఆ పోస్ట్కి వెళ్ళకు, టీచర్ కూడా అవ్వకు, చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే దొంగ అవ్వాలని మీ ఉద్దేశం అండి? నాకు ఓకేళ్ళు దొంగ అవ్వాలనే ఉంది, కానీ మరి నీ ఇష్టం, అది నీ అభిప్రాయం. సరే ఉంటానైతే మరి నాన్నగారు చెప్పండి. రేపు అమ్మని మీ నాన్నగారు ఒకసారి మాట్లాడతాను. సరే ఉన్నా పిల్లలు నువ్వు రేపు రమ్మను. రండి సార్. హలో సుబ్బారావు గారు రండి సార్. మీరు దాని గురించి చెప్పాను, అన్నీ మాట్లాడాను. ఒకసారి మీరు కూడా వస్తే దగ్గర వచ్చి చూసుకుంటే గారు మీ అబ్బాయి కోసం షోగా చెప్పండి. నాన్నగారు షోలో రండి సార్. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కూర్చున్నాడు టీచర్ అవుతాడు మాట. ఏం చేద్దాం సార్? సాఫ్ట్వేర్ అండి. ఇంజనీర్ అయ్యారా? వర్క్ చేస్తాం. రోడ్ డిస్ట్రిబ్యూషన్. సరే ఏం చేస్తారు సార్ వర్క్? ఎంతమంది అటెండ్ అయ్యారు, బిస్కెట్లు ఎంతమంది తిన్నారు, అందరికీ ఎన్ని మాడ్యూల్స్ ఎంత అని లైక్ చేయమన్నారు సార్. మా ఎంబీఓ గారు. సరే ఎవరో పేరెంట్ వచ్చి మాట్లాడొస్తాను చూస్తున్నాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి కొట్టాను. నచ్చకపోతే